అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే మామ, మన దిలీప్ అన్న ఉందిగా, యాదికి ఉందిగా, అంటే లాస్ట్ బ్లాగ్స్లో ఉన్నాడు, ఈ మధ్యలో కనిపిస్తలేడు. మన అన్న ఇంటికి వెళ్తుంది అనమాట, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే 4th ఇయర్ అన్న, మనం 3rd ఇయరే. ఎంతైనా జూనియర్ లాగానే ఉండదు అన్న ముందర అయితే. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో అన్న ఏమంటే అది మనది. సో లేదు ఓడే మనం ఓడి అసలు మన మాట అంతే లేదన్న. సో ఏంటంటే విషయము, అన్న ఇంటికి వెళ్తుండు, ఇంటికి కాదు మెయిన్గా కాన్సెప్ట్కి వెళ్తాం. ఏంటంటే అన్నకి ఇంటర్న్షిప్ వచ్చిందనమాట. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అంటే 4th ఇయర్లో ఇంటర్న్షిప్ చేయాలి కదా. సో అది కూడా ఒక నార్మల్ విషయం కదా అన్న, డెవలపర్ ముందే ఒక రేంజ్లా. పాయింట్కి రా. వస్తా. ఆ పాయింట్ ఏదో నువ్వు చెప్పొచ్చు కదా, ఇంటర్న్షిప్ ఏదో తెచ్చుకున్నావు. బిర్యానీ కావాలా నీకు? ఆమెల బిర్యానీ కావాలి కదా ఎంతైనా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నువ్వు అంతా ముందైతే గుడ్ న్యూస్ చెప్పు. మనకి సౌత్ సెంట్రల్ హైవేలో విజయవాడ డివిజన్లో వెబ్ డెవలపర్ ఇంటర్న్షిప్ వచ్చింది అనమాట. సో దానికైతే ఇంటికి, అది కూడా గవర్నమెంట్లో మామ, ఉత్తవ్ కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్. వైజాగ్లో విజయవాడ అంట. సారీ దట్ వన్. సో విజయవాడ అంట. ఇంకేంటి పార్టీ ఉందా లేదా? పార్టీ విజయవాడ వెళ్ళిన తర్వాత ఎంతకో రూపాయి సంపాదించి అప్పుడు వేస్తాం. అబ్బో, ఇప్పుడు ఇవ్వన్నా, అప్పుడు చూసుకుందాం. అప్పుడు సక్సెస్ఫుల్గా వస్తావు కదా, సర్టిఫికేట్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఒకసారి ఇవ్వు. మనకి ఇప్పుడు కావాలి, అప్పుడు కావాలి. పెద్ద ప్లానింగ్ చేస్తున్నాడు ఈ గ్యాప్లో. మనకి చిల్లు పడాలి మామ, చిల్లు పడకుంటే ఎట్లా? ఎంతైనా సెంట్రల్ అదేది రైల్వేలో ఉద్యోగం, అది కూడా అవుతాయనా? ఇంటర్న్షిప్ అది గవర్నమెంట్లో అవుతాయనా? ఏమన్నా ట్రైన్ టికెట్ కావాలంటే ఏమన్నా ఫ్రీగా ఎటాంటి కట్టకూరు మనకాడ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇంకా నాతో పాటు మా దోస్తు గారు కూడా వస్తుంది. ఇక శేని షైన్ అవుతుంది బాగా. దూరం దారా, ఏం కాదు, అమ్మాయిలు పడతారా రీ. నా వ్లాగ్స్ అమ్మాయిలు కూడా వస్తారా రారా. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఫేమస్ అయిపోతావు. వన్ నైట్ రోజుల్లో వ్లాగులు పడంగానే అసలు నువ్వు కూడా యూట్యూబ్ అయిపోయావు అంటారు. బాబు గారు అన్నతో పాటు ఇంకొక అన్న కూడా వెళ్తున్నా అన్నమాట తోడుగా. ఓ నవీన్ అన్న, మా నాని అన్న కూడా వచ్చిండు. అవి చెప్పండి నాని అన్న. మన అన్న 10 lakhs ప్లేస్మెంట్ తెచ్చుకుండు. మన యాంకర్ భయ్యా, సంక్రాంతి యాంకర్ భయ్యా గుర్తుపట్టిండ్రా? అందరు సడన్ గా ప్రత్యక్షమైండు అన్నమాట. మంచిగా ఉన్నా. సరే కలుద్దాం, వెళ్ళిపోతుండన్నా. చెప్పకుండా తీస్తున్నా మన వీడియో షేరింగ్ అయింది. ఇక అన్న నేను వెళ్ళిపోతున్నావు, ఇక నన్ను 3rd ఇయర్లో పెట్టి వెళ్ళిపోతున్నావు, కానీ ఇంకా సపోర్ట్ ఎవరు ఇస్తారన్న? కంటెంట్ బాట్లేదురా, 4-5 నెలలు వచ్చేస్తారు. 4-5 నెలలు అన్న, ఇయర్ కావాలి రానింకే. అందులో ఎవరిని అడగాలి, ఏం డౌట్స్ అడగాలి, ప్రతిదీ నిన్ను అడుగుతా. నీకంటూ ఇంకో గురువు ఫీల్ అవుతాడు. పోయిన బ్లాగ్లోనే పెట్టినందుకు ఫీల్ అయ్యిండు. మన బ్లాగ్ తీసుకున్న ఉరికిపోతుంది మన అన్నోళ్ళు. చూపిస్తా, ఇక అక్కడ ఉరికిపోయిండు ఆల్రెడీ. జూమ్ పెట్టినా కనిపించదు అది. సో అన్న నీకు ఇంటర్న్షిప్ వచ్చింది కదా, సో ఏం చెప్పాలనుకుంటున్నాం మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబ్ ఫ్యామిలీకి? కాలేజీలు ఏముండదురా బాబు, కాలేజీలో ఏం నేర్చుకునేది ఏముండదు. నీ పాడికి నువ్వు సొంతంగా నేర్చుకుని ఏదో ఒకటి నేర్చుకుంటే
నీ పాడికి నువ్వు సొంతగా నేర్చుకోవాలా ఏదైనా సాధించాలంటే కాలేజీ ఎవడే నీకు ఏం నేర్పిడు నేను నేర్చుకోవాలి అంతే. అన్న దగ్గరికి వచ్చినాక ఇదైతే నేర్చుకున్నా, సెల్ఫ్ ఎడ్యుకేట్. అది కరెక్టా? అంతే. సెల్ఫ్ ఎడ్యుకేట్ కావాలి. అంతే. ఎవరిని పట్టించుకోవద్దు, ఇవన్నీ దేకొద్దు, మనం చదువుకోవాలా. అది ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది మనకి. కాలేజీలో టీచర్లు ఏదో చెబుతారని చెప్పి అనుకుంటే గోవిందా అయిపోయింది అనమాట. సో అంటే అందరు ఒకటేలాగా ఉండాలి, ఒకలాగా ఉంటారు. మంచి టీచర్లు దొరకడం అంటే అదృష్టం ఉండాలా, మంచి టీచర్లు దొరకాలంటే. ఏదో మనం భాషకి మనం మా అమ్మ అంటే వాళ్ళు మా అమ్మ అనేటట్టు ఉంటే కష్టమే. ఏం 3 సంవత్సరాలు చదివితున్నా మంచి టీచర్ దొరికితే ఇంక అదృష్టం అనుకోవాలా. వాళ్ళని పట్టుకొని ఇట్లా లాగించాలి ఒక నాలెడ్జ్ మొత్తం. నాలెడ్జ్ అది మీ పాటికి మీరు చదువుకుంటే తప్పితే ఏం లేదన్నమాట. అది సంగతి. ఇక వచ్చేసింది మన ఇంకలా. చెప్పయ్యా, ఇంటికి వెళ్తున్నావు కదా, ఇంకా మీ అభిప్రాయం చెప్పండి. చాలా రోజులకి ఇంటికి వెళ్తున్నాం. అటెండెన్స్ పడుతుంది. ఇప్పటికి కూడా అటెండెన్స్. అవకాశాలు వస్తూ ఉంటాయంట. అది నా పిల్ల. అవునన్నా, నీ పిల్ల ఫీల్ కాదా అన్న? అంటే సారీ, వదినమ్మ ఫీల్ కాదా? నాకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చెప్పన్నా, ఏం కాదు. మన కాలేజీ అంత మనోలే ఇడ. చెప్పు ఏం కాదు. కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బా, మనకి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అంటే ఫ్రెండ్స్ మాత్రమేనా? అంతే, ఫ్రెండ్స్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు ఈ బ్లాగ్ చూస్తారు దినమ్మ, చూసాక ఫీల్ అయితే నాకు సంబంధం లేదు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అంట. ఆ వదినమ్మ ఎప్పుడో దొరికింది కదా, అప్పుడు చూద్దాం. ఇంకా టైం ఉంది దానికి. ఇప్పుడు ఎట్లాంటి వదినమ్మలు గట్లా పెట్టుకున్నాం అనుకో. చెప్పకయ్యా, వదినమ్మని పెట్టుకుంటేనే మొత్తం కంబైన్ స్టడీస్, వెబ్ డెవలప్మెంట్. నువ్వు గుక్క పెట్టి ఏడుస్తావు చూడు, అమ్మాయిలతో పెట్టుకున్నా అంటే. గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. నెక్స్ట్ ఏ ప్లాన్స్ అన్న? అబ్రాడా? అంతే, ఇంటర్న్షిప్ చేసి అబ్రాడ్కి వెళ్ళిపో. అబ్రాడ్ గట్ట మనకంత అవదమ్మా. మనకేదో స్టూడెంట్ లోన్లు కట్టుకొని కాలేజీకి వచ్చి చదువుకుంటున్నాం. అబ్రాడ్ గట్ట అందుకోసమే కదన్నా గవర్నమెంట్ ఇంటర్న్షిప్ కొట్టినావు. మామూలు విషయం అది. నేర్చుకున్నారా ఏదో కొంత నేర్చుకోవాలి. వెబ్ డెవలప్మెంట్ కొంత ఎక్స్పీరియన్స్ యుద్ధాలు చేశాను దీనికి పర్మిషన్ తెచ్చుకోవడానికి, ఆటి కానీ ఈటి కానీ. ఆఖరి స్టేజ్లు అప్రూవ్ అవుతూ వచ్చినాయి. ఒకటి ఏంటంటే ప్రయత్నం, నాన్ స్టాప్ ప్రయత్నం చేసుకుంటా పోయాం. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్న. ప్రయత్నం చేయండి, ఏది దొరకదు. ఏదైనా కానీ ప్రయత్నం చేయండి, ప్రయత్నం ఆపకండి. అది దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. అందుకోసమే ఇలాంటి సీనియర్ భయ దొరికితే పట్టుకోవాలి, వదిలిపెట్టు. అది నేర్చుకోవాలి ఫస్ట్. మొత్తం నీకు వేసింది ఆగమంటే ఇప్పుడు ఆగిండ్రు. నేనన్నా హాయ్ చెప్పు. మన రాయల్ స్టార్ అన్న, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, అందరు మ్యాన్లు. ఏంటన్నా? బ్యాటింగ్ మ్యాన్ బాబా. అన్న జశ్వంత్ ఇక్కడ మళ్ళీ వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఉరిగిపోతుంది. రాకపోతే ఇంకా పెడతా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే, ఇట్లనే అడుగుతా. చేంజ్ అవుతుండో చూపించడానికి ఫేస్. ముందే ప్రభాస్ అయిన ఫేసు. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు చెప్పు. సరే కానీ క్వశ్చన్ అడుగుతాను యశ్వంత్ అన్న. ఆగు చెప్పని క్వశ్చన్. దిలీప్ అన్న వెళ్ళిపోతుందిగా, దీని మీద అభిప్రాయం ఏంటి? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాను. చూసారా సార్ డబుల్ యాక్షన్? నీ గుండెలన్నా. సరే తీసేసిన. పుష్పరాజ్ దగ్గర ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.
ఇప్పుడు ఇట్లా అన్ని వెరిఫికేషన్ ఇట్లా చేసి పోతారన్నమాట ప్రతి ఒక్కరు. బాయ్ అన్న, మిస్ యూ అన్న. ఇంకేంటి విశేషాలు చెప్పు. ఏముంటాయి, పోయావా ఆ, ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసాం. ఆ. సో అడిగెళ్ళి ఏదో ఒకటి చేసుకున్నాం. ఆయన గేట్ పాస్ దీంట్లో ఉంది. దిస్ ఇస్ ఏ మన పార్ల్ గేట్ అన్నమాట. సెండ్ ఆఫ్ ఇస్తున్నాం అన్నలకి, ఇక అందరికి అన్నలకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం అంట. అన్నా ఏమన్నా అన్న ఉద్యోగం దిలీప్ ఉద్యోగం వస్తే మనందరికి రైల్వేలో టికెట్లు దొరుకుతాయి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న దిలీప్ ఉద్యోగం వస్తే మనందరికి రైల్వేలో టికెట్లు దొరుకుతాయి. ఫ్రీయా? ఫ్రీయే. ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం కట్టాలి. ఏమంటుండు టికెట్లు ఫ్రీ ఇస్తా అంట తర్వాత. అడ్డించటే అర్థమైంది. సరే ఐఫోన్ రాదు, నీకు రాదు. మంచిగా పోయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రా. నెక్స్ట్ ఎంత 20 lakhs 40 lakhs 50 lakhs చూడండి, అందరి ముఖాలు చూడండి. 2.5 ఇస్తున్నా. బాయ్ బాయ్ అన్న.